ఫ్రెండ్స్, ఈరోజు రెండు టాపిక్ల గురించి చెప్దాం అనుకుంటున్నాం. ఒకటి ఏపీఎస్సి గ్రూప్ 2 మీద ఉన్న కేసులు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే రాబోయే రోజుల్లో కొలువుల జాతర అని పెద్ద హెడ్లైన్ వేశారు ఈనాడు పేపర్లోనే. 18 కేటగిరీస్లోనే నోటిఫికేషన్లకు విడుదల రంగం సిద్ధం చేసుకున్న ఏపీఎస్సి అని రాశారు. అయితే దాంట్లోనే ఏ పోస్టులు ఉన్నాయి, ఏ కేటగిరీ ఆఫ్ పోస్టులు ఉన్నాయి, మొత్తం 18 నోటిఫికేషన్లోనే దేనికి మనం ఫర్దర్గా ప్రిపేర్ అవ్వచ్చు అని వాటి గురించి చెప్తాను. అయితే ఫస్ట్ మనం కేసుల గురించి మాట్లాడుకుంటే, ఈరోజు మళ్ళీ ఇంకో కేసు వేస్తున్నారట. 1:2 రేషియోలోనే సర్టిఫికేట్ వెరిఫికేషన్ పిలుస్తున్నారు కదా, దాని మీదట. మళ్ళీ రేపో ఎల్లుండో సిపిటి టెస్ట్కి పిలిస్తే దాని మీద కూడా వెయ్యొచ్చు అనమాట కేసు. అంటే కేసులకి కాదేది అనర్హం అన్నట్టు కేసులు వేసుకుంటూ వెళ్తున్నారు. వేసుకుంటూ వెళ్ళినా ఇవి చివరాఖరికి ఎలా అవుతుందనేది, కేసులో స్టఫ్ ఉంటే ఖచ్చితంగా అది అభ్యర్థులకి ఫేవర్గా రావచ్చు, లేదంటే అది వీగిపోవచ్చు. అయితే కొత్తగా ఒకటి చూస్తున్నాను. అంటే కొత్తగా ఏం కాదు, ఇంతకుముందు మేము రాసినప్పుడు కూడా ఇలాంటివి వచ్చినాయి అనమాట. అది ఏంటంటే టెలిగ్రాము, వాట్సాప్ గ్రూపుల్లోనే ఒక పేరు, మన గ్రూప్ 2 కేసుల మీద వాదించడానికి మేము మంచి పేరు మోసిన లాయర్ని ఒక ఆయన్ని సెట్ చేసాము. ఆయన ఫీజు దాదాపుగానే 8 నుంచి 10 లక్షలు అవుతుంది. కావున ఇప్పటి వరకు మేము ఎవరిని డబ్బులు అడగలేదు. ఈసారి అభ్యర్థులు తలో చేసి ఆ లాయర్కి ఫీజు చెల్లిద్దాం. కావున ఎవరైనా కేసుని గెలిపించాలనే తపన ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే పలానా నెంబర్ అని పెట్టి ఆ నెంబర్కి ఫోన్పేలు, గూగుల్ పేలు చేయమంటున్నారు. దయచేసి అలాంటివి మాత్రం చేయకండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇంతకుముందు ఇలాంటివి చాలా నమ్మి మోసపోయారు జనాలు. అటువంటివి మాత్రం ఏం చెయ్యొద్దు. అనవసరం డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు అవుతారు అనమాట. కేసు కానీ స్టఫ్ ఉంటే మాత్రం ఖచ్చితంగా అది నిలిచి తీరుతుంది అనమాట. దీనికోసం మనం డబ్బులు వేస్ట్ చేసుకొని మధ్యలో ఎవరికో మీడియేటర్లకు డబ్బులు పంపి ఇటువంటి పనులు మాత్రం అస్సలు చేయకండి. ఇలాంటివన్నీ మధ్యలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు తినేస్తారనమాట. అంటే నాకు తెలిసింది ఇది. ఈ వీడియో కానీ చూసారంటే నన్ను గ్యారంటీ తిట్టుకుంటారు వాళ్ళు. అయినా నో ప్రాబ్లం ఫ్రెండ్స్, అది మీ మంచి గురించి చెప్తున్నాను. ఎందుకంటే ఇలాంటివి మేము ఫేస్ చేసాం కాబట్టి మీరు ఇటువంటి వాటిల్లో బారిన పడకుండా ఉండడానికి చెప్తున్నాను అనమాట. అలాగే ఇప్పుడు నోటిఫికేషన్ల గురించి రిలీజ్ చేశాడు కదా, 18 రకాల నోటిఫికేషన్లు, ఉద్యోగాల జాతర అని. ఏపీఎస్సి వాడు ఇప్పటి వరకు నోటిఫికేషన్లకి మనం చూసాం కదా రీసెంట్గా. అదే ఎస్సీ వర్గీకరణ కోసం ఆర్డినెన్స్ని తీసుకొచ్చారు కదా. అలాగే GOMS నెంబర్ 19 ఒకటి రిలీజ్ చేశాడు. అంటే దీని ప్రకారం ఏంటంటే రోస్టర్ పాయింట్లు ప్రిపేర్ చేసి ఎస్సీ వర్గీకరణ చేస్తూ వాళ్ళకి రోస్టర్ పాయింట్లు కేటాయించాడు కదా, దాన్ని బేస్ చేసుకొని ఫర్దర్ నోటిఫికేషన్లు ఇస్తున్నాడు అనమాట. అందువల్ల మనం అభ్యర్థులు ఏం చేయాలంటే, ఇప్పుడు ఆన్ ది స్పాట్లో అంటే కొద్దిగా ఎర్లీగా వచ్చే నోటిఫికేషన్లు ఏమని చూస్తే, ఫారెస్ట్ ఆఫీసర్ నోటిఫికేషన్లు ఉన్నది కదా, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తీస్తున్నాడు. అందులో ఎక్కువ ఓవరాల్గా 886 పోస్టులు చెప్తున్నాడు 18 కేటగిరీస్లో. అందులో మనం ఎక్కువ చూసుకుంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ 814 ఉన్నాయి. అందులో బాగా ఎక్కువైతే బీట్ ఆఫీసర్లు ఉన్నాయన్నమాట, 691 చూపిస్తున్నాడు. అండ్ దేని మీద క్యారీ ఫార్వర్డ్ ప్లస్ ఫ్రెష్ నోటిఫికేషన్ కలిపి, దాని తర్వాత ఎక్కువ ఉన్నాయి సెక్షన్ ఆఫీసర్లు అనమాట. ఇలాగా చూపిస్తున్నాడు. ఈ నోటిఫికేషన్ అయితే పెద్దదే. ఫారెస్ట్ ఆఫీసర్ ఎవరైతే ఎలిజిబిలిటీస్ అయ్యి ఉన్నాయో వాళ్ళు ప్రిపేర్ అయితే బెస్టే. ఎందుకంటే ఈ నోటిఫికేషన్ అయితే పెద్దదే చాలా. ఇంతకుముందు ఇప్పుడు నేను ఇవ్వలేదు నాకు తెలిసి. ఈ నోటిఫికేషన్ మీద మంచి ఎఫర్ట్ పెడితే, అంటే దీని ముందు నోటిఫికేషన్ ఎవరైతే ఏమైనా మిస్ అయ్యి ఉన్నారో గ్రూప్ 2 అలాంటివి, దీనికి ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం దీని మీద ఫోకస్ పెట్టండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ నోటిఫికేషన్ మంచిదే. పేపరంగా చూసినా అన్ని విధాలుగా బాగానే ఉంటుంది. అయితే తర్వాత మిగతా నోటిఫికేషన్ 18 రకాలు అన్నాడు, కానీ అది రిలీజ్ చేస్తాను అంటున్నాడు. కానీ మిగతా ఆ 18 రకాలు చూస్తే ఒక్కొక్క దాంట్లోనే ఒక్కొక్క నోటిఫికేషన్ రిలీజ్ చేస్తాడు. వాటిలో చూస్తే 1-2 పోస్టులే ఉన్నాయన్నమాట ప్రతి కేటగిరీలో. అంటే అదే అగ్రికల్చర్ కానీ, తర్వాత అసిస్టెంట్ ఇన్స్పెక్టర్, ఫిషరీస్ అవి ఉన్నాయి కదా, ఇటువంటివన్నీ చూపిస్తున్నాడు అనమాట. అవి 1-2 పోస్టులు, 3-4 పోస్టులు చూపిస్తున్నాడు. అయితే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ తర్వాత మనం కాస్త ఫోకస్ చేయాల్సిన నోటిఫికేషన్ చూస్తే ఎండోమెంట్ బాగుంటుంది ఫ్రెండ్స్. ఎండోమెంట్ లాస్ట్ టైం ఇచ్చాడు నోటిఫికేషన్. అంటే ఆ నోటిఫికేషన్లో కొందరు మిస్ అయ్యారు. అప్పుడు పోస్టులు ఓపెన్లో తక్కువే, 1-2 పోస్టులే ఉండేవి అనమాట. దానికి ప్రిపేర్ అయిన వాళ్ళు మరొకసారి ప్రిపేర్ అయితే, అంటే ఇవి ఏమి ఉండవు నాకు తెలిసి. పోస్ట్ ఓపెన్లో 1-2 పోస్టులు మించి ఉండవు. ఓవరాల్గా 7 చూపిస్తున్నాడు. అందులో మరి రిజర్వేషన్ ఎన్ని ఉంటాయి ఏంటనేది నోటిఫికేషన్ ఇచ్చాక కానీ తెలియదు అనమాట. కొద్దిగా ఫోకస్ పెడితే ఎండోమెంట్ కాస్త బెటరు. దాని తర్వాత అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ చూపిస్తున్నాడు. అది కూడా 10 పోస్టులు చూపిస్తున్నాడు. అది బాగానే ఉంటుంది అగ్రికల్చర్. ఇంకోటి అయితే వేరే, దీని తర్వాత కొద్దిగా బెటర్ నోటిఫికేషన్ ఏంటంటే మున్సిపాలిటీలోనే జూనియర్ అకౌంటెంట్స్ అండ్ సీనియర్ అకౌంటెంట్స్ ఒక 11 పోస్టులు చూపిస్తుంది అనమాట. అది కాస్త బెటర్.
అది కూడా ఇస్తే ఆ నోటిఫికేషన్ మీద ఫోకస్ చేయొచ్చు. చెయ్యాలనుకుంటే మీరు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఈ ఫారెస్ట్ నోటిఫికేషన్ తర్వాత చూసుకోవాల్సి ఉంటే అగ్రికల్చర్ నోటిఫికేషన్ ఒకటి చూసుకోండి, 10 ఉన్నాయి. దాని తర్వాత ఇదే ఎండోమెంట్ బెస్ట్. దాని తర్వాత జిల్లా సైనికాధికారులు అవి చూపిస్తున్నాడు అప్డేట్, అది కొంత పర్వాలేదు. అంటే బాగా ఫోకస్ చేయాలనుకుంటే ఒక 5 నోటిఫికేషన్ల మీద చేయొచ్చు అనమాట. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తర్వాత మనం చూసుకోవాల్సింది అగ్రికల్చర్ ఒకటి, ఎండోమెంట్ ఒకటి, తర్వాత జిల్లా సైనిక్ ఒకటి అధికారి, అలాగే మున్సిపాలిటీలోనే జూనియర్ అకౌంటెంట్ అండ్ సీనియర్ అకౌంటెంట్లు. ఇవి 5 ఫోకస్ పెడితే పెట్టండి ఫ్రెండ్స్. ఇంకా మిగతా అన్నీ 1-2 నోటిఫికేషన్లు ఉంటాయి, అవి ఓపెన్లో ఉండవు. అది ఏ రిజర్వేషన్లోనూ మిగిలిపోయినవి ఉంటాయి అన్నమాట. క్యారీ ఫార్వర్డ్ పోస్టులు అవి ఉంటాయి అన్నమాట. కాస్త ఫోకస్ పెడితే వీటి మీద అయితే కొద్దిగా దృష్టి పెట్టడం మంచిది అనమాట. ఈ నోటిఫికేషన్ అయితే ఫర్దర్ ఇంకా ఒకటి రిలీజ్ చేస్తాడు ఫ్రెండ్స్. ఎందుకంటే ఎస్సీ వర్గీకరణ కంప్లీట్ చేసుకున్నారు కదా, దాని తర్వాత ఇస్తే ఇవి అయిపోయిన తర్వాత గ్రూప్ 2 అవి మళ్ళీ ఇస్తాడు. అంటే మనం రీసెంట్గా చూసాం కదా, చాలా డిపార్ట్మెంట్లో ఖాళీలు అయితే విపరీతంగా ఉన్నాయి. ఎందుకంటే మాకు తెలుసు క్యాడర్స్ అంత పరంగా అది మా పరిధిలోకి వస్తుంది కాబట్టి నేను క్లియర్గా చెప్తున్నాను అనమాట. అంటే రిటైర్మెంట్స్ చాలా ఎక్కువగా జరుగుతున్నాయి, దానికి తగ్గన ఫిలప్ అనేది జరగట్లేదు అనమాట. ఈ విధంగా చూసుకుంటే ఫర్దర్గా మంచి నోటిఫికేషన్లు వస్తాయి. అలాగే గ్రూప్ 2 గ్రూప్ 1 మళ్ళీ వస్తాయి. ఈ రిజర్వేషన్ ఇష్యూస్ ఫర్దర్గా ఏ కేసులు ఎటువంటి ప్రాబ్లం లేకుండా చూసుకుంటున్నాడు అనమాట. అలాగైతే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా గ్రూప్ 1 గ్రూప్ 2 ఇటువంటి మేజర్ నోటిఫికేషన్లు అయితే గ్యారెంటీగా వస్తాయి అనమాట. ఇప్పుడు అభ్యర్థులు కూడా ఎక్కువ డిఎస్సి మీద, పోలీస్ కానిస్టేబుల్ మీద, ఎందుకంటే డిఎస్సి భారీ నోటిఫికేషన్ కాబట్టి దాని మీద ఎక్కువ ఫోకస్ పెడుతుంటారు. అలాగే తర్వాత పోలీస్ కానిస్టేబుల్ కూడా క్లియర్ అవ్వచ్చు, దాని మీద పెడతారు. ఇలాంటి చిన్న చిన్న నోటిఫికేషన్లు ఉంటాయి చూసారా, 7 జాబులు 10 జాబులు ఇలాంటివి, వీటి మీద ఎవరు ఎక్కువ దృష్టి పెట్టరు అనమాట. కానీ ఎవరైనా కాస్త ఓపికగా దాని మీద కాన్సన్ట్రేషన్ చేసి ప్రిపేర్ అయ్యగలిగితే మాత్రం అలాంటి ఫోకస్ లేని ఉద్యోగాలే మనకి గట్టి తగులుతాయి అనమాట. 1-2 పోస్టులు ఉన్నాయి ఎవరైతే ఉన్నారో. ఇది ఫ్రెండ్స్, నా ఫర్దర్గా ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇంకో వీడియో చేసి మీకు షేర్ చేస్తాను. నా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి.